ఇప్పుడైతే మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం. సో వచ్చేసి క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్స్, క్యారెట్, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకున్నది, ఒకే ఒక లెమన్. సో వచ్చేసి కళాయి పెట్టుకున్నామండి. కళాయిలో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసుకున్నాం. ఆయిల్ వచ్చేసి 1.5 స్పూన్ వేసుకున్నాం ఆయిల్. ఇలా మొత్తం మన దగ్గర ఏదైతే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవన్నీ కలిపేసి వేసేసుకున్నామండి ఒకేసారి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో అన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు అవన్నీ కలుపుకుంటున్నాం అలాగా. సో ఇప్పుడు అలాగా ఆయిల్లో అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాం. అలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ వెజిటబుల్స్ అన్నీ ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి. సో వేగంగా ఉడుకుతాయి, చిన్న చెక్క అంతే. సాల్ట్ వేసేసి మళ్ళీ కలుపుకోవాలండి. ఇందులో అయితే సింపుల్గా ఏం లేదండి, క్యారెట్, బీన్స్, ఆనియన్స్ ఆయిల్లో మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం అంతే. కొంచెం జీలకర్ర పౌడర్ అనేది కలుపుకున్నాం, ధనియాల పౌడర్ కలుపుకున్నాం, జీలకర్ర పౌడర్ ఆల్రెడీ కలిపేసాం. ఇదిగోండి, ఇది వచ్చేసి జీలకర్ర పౌడర్, ఇది ధనియాల పౌడర్. మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాం. కాసేపు అలా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేయాలి. కాసేపు అలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవుతుంది కదండి. ఈ లోపల మన దగ్గర ఒక ట్రెండింగ్ టాపిక్ ఇది. గోల్డ్ రేట్స్ అనేది కొంచెం లో అయ్యాయి ఈ 3 డేస్ నుంచి. ప్రజెంట్ అయితే వచ్చేసి 12,560 రూపాయలు 1 గ్రామ్ గోల్డ్ అండి. ఈరోజు డేట్ వచ్చేసి 18 నవంబర్ 2025. సో టైం కూడా 6:50 అయింది. తగ్గుతుంది అంటున్నారు. వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా ప్రజెంట్ అయితే 13,700 అనే ప్రైజ్, హైయెస్ట్ ప్రైజ్ టచ్ చేసి 12,560 రూపాయల ప్రైజ్కి అయితే ఇప్పుడు డౌన్ అయింది. మధ్య మధ్యలో అలా చూస్తూ కదుపుతుండాలి, అలాగా కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ని ఇందులో మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం తగినంతగా వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు తగినంతగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు అందులో ఎగ్ కూడా మిక్స్ చేస్తాం అనుకోండి, అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఇది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. కార్తీక మాసం కదా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మాత్రమే పర్మిషన్ ఉంది మనకి. కొంచెం టేస్ట్ చేస్తున్నానండి, ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయి అనేది. సూపర్, పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయ్యాయి. సో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఈజ్ కంప్లీటెడ్.